చివరి మాటలు అల్లాహు అక్బర్. ఈ రోజు మనం అల్లాహ్ వైపునకు మరలాలంటే ఏం చేయాలి? తౌబా. సోదరులారా, తౌబా అన్న పదం ఉందని మనకి గుర్తుందా? నేను చాలా విచారంగా చెబుతున్నాను, మనం తౌబా అన్న పదాన్ని మర్చిపోయాం. ఒక్కసారి ఆలోచించు. తౌబా, ప్రవక్త వారు అల్లాహ్ సమక్షంలో రోజుకు 100 సార్లు తౌబా చేసేవారు. అయ్యా, ఇంతవరకు పాపములో జీవితం గడిపావు, మద్యము తాగావు, వ్యభిచారము చేశావు, వడ్డీ తిన్నావు, హరాం వ్యాపారం చేశావు, ఈ రోజు వరకు రకరకాల పాపాలు చేశావు. ఇన్షాల్లా ఈ రోజు నుండి తౌబా చేయటం ప్రారంభించు. చాలా మంది ఉంటారు, అయ్యా పాపాలపై పాపాలు చేసేశాను, అల్లా నన్ను క్షమించడేమో. ఎందుకు క్షమించడండి? మీకు తెలియకుండా అజ్ఞానములో మీరు పాపము చేస్తే అల్లా మీ పాపాన్ని క్షమిస్తాడు. ఈరోజు మనం ఎంతమంది తౌబా అల్లాహ్తో అడుగుతున్నాం? అల్లా ఏం కోరుకుంటున్నాడండి? అల్లాహ్ మనతో ఏం కోరుకుంటున్నాడు? ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లా అంటారు, అల్లాహ్ మనతో ఏం కోరుకుంటున్నాడు? ఇబ్నుల్ ఖయ్యిమ్ అంటారు, 7 సముద్రాలను సృష్టించిన అల్లాహ్ భూమిపై ఎంత శాతం నీరుంది? సుమారు 3/4 వంతు భూమిపై నీరుంది. 7 సముద్రాలను సృష్టించిన అల్లాహ్ మన నుండి ప్రియులారా ఒక కన్నీటి చుక్కను కోరుకుంటున్నాడు. ఒక కన్నీటి చుక్కను అల్లాహ్ మన నుండి కోరుకుంటున్నాడు. మరి ఆ కన్నీటి చుక్కను అల్లాహ్ మార్గంలో ఇవ్వటానికి నేను ప్రయత్నం చేస్తున్నానా? నీతో పాపం జరిగిందయ్యా, అల్లాహ్తో తౌబా చెయ్యు. ఈరోజు తౌబా చేసి తిరిగి అల్లాహ్ మార్గంలోకి వచ్చే ప్రయత్నము చెయ్యు. మనం పాపములో ఉండిపోతే పాపం మనల్ని నరకానికి తీసుకువెళ్తుంది. ఈరోజు నేను మీతో అభ్యర్థించే మాట ఏమిటంటే, పాపాన్ని విడిచిపెడదాం, తౌబా చేద్దాం, అల్లాహ్ వైపునకు మరలుదాం. ఇంతకు ముందు వ్యభిచారం చేశావు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాపణ వేడుకో. నువ్వు అదే వ్యభిచారంతో చనిపోతే అల్లాహ్ తాలా నిన్ను అత్యంత కఠినంగా శిక్షిస్తాడు. ప్రపంచంలో తౌబా చెయ్యు. తిరిగి ఆ వ్యభిచారం అనే పాపము, ఏ పాపము దరిదాపులకు వెళ్ళకు. జుహైనా అనే తెగకు చెందిన ఒక స్త్రీ వ్యభిచారం చేసింది. జుహైనా అనే ఒక తెగకు చెందిన స్త్రీ వ్యభిచారం చేసింది. ప్రవక్త వద్దకు వచ్చింది, ప్రవక్త, నేను వ్యభిచారము చేశాను, నేను ఈ పాపము నుండి అల్లాహ్ వైపునకు మరలాలి అనుకుంటున్నాను, ఏం చేయాలి? ఈ పాపము నుండి అల్లాహ్ వైపునకు మరలాలనుకుంటున్నాను, ఏం చేయాలండి? వ్యభిచారానికి ఇస్లాంలో శిక్ష ఏంటండి? వివాహిత గనక